ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బ్రేకింగ్. తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు. చైర్ పర్సన్ నేరెళ్ల శారద గారు అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుధం లక్ష్మి, రేవతి రావు, ఉమా, అప్రోచ్ సహీనాకు లేఖ అందజేసిన తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు. చైర్ పర్సన్ అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు లేఖను తాను తీసుకోనని సభ్యులకే ఇవ్వాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయిన మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ రమణ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహిళా కమిషన్కు ఫిర్యాదు. మల్లన్న తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోగా ఈరోజు అంతకన్నా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితను దూషించిన విషయాన్ని మహిళా కమిషన్కు వివరించిన జాగృతి నాయకులు. కవితక్క గారిని ఒక అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానికి ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన ఆ మాటల్ని ఖండిస్తూ తన ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పేసి, తను మాట్లాడిన మాటలకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా కమిషన్ ని కోరడానికి రావడం జరిగింది. అయినప్పటికీ చైర్పర్సన్ గారు రాకపోవడంతో మహిళా చైర్మన్ కమిషన్ సంబంధించినటువంటి మెంబర్స్ తోటి సెక్రటరీ గారికి ఈ రోజు జాగృతి మహిళా విభాగం రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి రిప్రజెంటేషన్ చేస్తున్నాము. మా రిప్రజెంటేషన్ స్వీకరించి తగు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకొని తను శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.